నిజంగా నాకు నా ఊరంటే నిజంగా పిచ్చి. మా సుమన్ సార్ అంటాడు, శివరాత్రి వస్తే 10 రోజులు పోతావు, సంక్రాంతి వస్తే 3 రోజులు పోతావు, మిగతా ఇంకేదన్నా ఎవరన్నా ఫంక్షన్ అంటే వెళ్తావు, ఏంది నేతాజీ అని. పాప ముఖ్యంగా మా సుమన్ సార్కి సభాముఖంగా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే గత 7 సంవత్సరాల క్రితం నేను సుమన్ టీవీలో మీకు చెప్పాలి 25,000 రూపాయలకి జాయిన్ అయ్యా. ఆ తర్వాత నాకు సుమన్ సారు 2 లక్షలకు పైగా జీతం ఇచ్చాడు. గత 3 సంవత్సరాల నుంచి 2 లక్షల పైగా జీతం ఇచ్చి, మీరు అనుకుంటారు మనం అన్ని డబ్బులు ఆనందం తెచ్చానని, మా సుమన్ సార్ ఇవ్వట్టే. నా దగ్గర నేను ఎంత ఎందుకు ఖర్చు పెట్టానంటే, మా సుమన్ సారు గత 3 సంవత్సరాలుగా నాకు నెలకి 2.5 లక్షల రూపాయలు ఇచ్చాడు. వాటిని పోగు చేసి నాకు ఇలాంటి ఎప్పుడు జరిగింది, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి రెడీ చేసి పెట్టుకుంది, అంతే తప్ప నా దగ్గర ఏమి, నాకు దగ్గర పొలాలు లేవు, ఆస్తులు లేవు, ప్లాట్లు లేవు. మీ అందరికీ తెలిసిందే నేతాజీ ఏందో, మా నాన్న శ్రీరాములు ఏందో. మొత్తం మా తాత సంపాదించిందని నేను కాగొట్టాడు, అది అయిపోయింది. అర్థమైందా? మా స్వామి గౌడంతా మా నాన్న ఖతం చేశాడా అంటే, మా నాన్న గురించి కూడా చెప్పాలా, మా తాత గురించి. అసలు మా తాత లేని మేము లేవు, ఆయనే మాకు ఆదర్శం. ఆయన తర్వాత మా నాన్న అంటే ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు కానీ మండలానికే టైగర్. నేను ఒప్పుకుంటా, మా నాన్న చూస్తే పోలీస్ స్టేషన్ పోయి దమ్మున్న లీడర్ అంటే అప్పట్లో దోస్తరి శ్రీరాములే. ఏ ఊరోళ్ళైనా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నా సమస్య వచ్చినా, ఎంఆర్ఓ సమస్య వచ్చినా, ఎండిఓ సమస్య వచ్చినా, ఎవరు అన్ని పార్టీలు అయినా సరే ఏ పార్టీ అయినా తీసుకెళ్లి మా నాన్నతో పని చేయించుకునే వాళ్ళే. ఆయన నిజంగా ఆయన కడుపుని పుట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం.